నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరనంటే అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు డాక్టర్ నూరి పర్వీన్. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆంధ్ర ఎలా ఉంది? మారలేదు, అలాగే ఉంది. ఇంకా దిగజారిపోయింది. మారుతుంది అనిపిస్తుందా? సేమ్ గవర్నమెంట్ అలాగే ఉంటే మాత్రం మారదు. అస్సలే శ్రీలంక అవుతుంది. శ్రీలంకలో అయిపోతుంది. అంటే మీరు ఏపీని శ్రీలంక అంటున్నారు అనుకోవచ్చా? అంటే నేను మెజర్మెంట్స్ ప్రకారం అనట్లేదు, అక్కడ ఎలాగైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగాలేదు అని అంటారు. ఆబ్వియస్గా మేమందరం ఒక నమ్మకంతో వేసాము. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు జనాల కోసం అంత చేశారు. సో ద సేమ్ కంటిన్యూ అవుతుంది తీసుకొస్తారు అని అనుకున్నాము. ఆయన కూడా చాలా ప్రామిసెస్ చేశారు, బట్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఒక్కటేసారి అవకాశం ఇచ్చిర్రు, సో చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఏమేమి జరిగిన డిస్ప్యూట్స్ మళ్ళీ ఇప్పుడు ఓటేజ్ గెలిపించుకుంటే కరెక్షన్ చేసుకుంటాడు కావచ్చు కదా. ఛాన్స్ 2 సార్లు ఇస్తారు ఎవరికైనా. మనకు వచ్చిన ఛాన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. తెలివైన వాడు ఎప్పుడు మనకున్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటారు. ఆయన చేయలేదు కదా. తెలివి తక్కువ అని అంటారు. అమ్మో, నేను మా సీఎం అలాంటి మాటలు అనండి బాబు. మీతో ఇంటర్వ్యూ అంటేనే ఇదే భయం తెలుసా, ఇరికిచ్చేస్తూ ఉంటారు. ఏం అభిప్రాయం ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి పైన? చాలా స్టబాన్ పర్సన్ అండి. అంతలా ఇదైపోయినా ఎప్పుడు ఫేస్ మీద స్మైల్ పెట్టుకుంటూ హీస్ కంటిన్యూయింగ్ కదా. సో మంచి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒకరిని కొట్టాలన్నా కూడా ఫేస్ పైన స్మైల్ తోటే ఉంటాడా? నూరి పర్వీన్ పైన కోపం ఉంది అనుకుందాం. ఫస్ట్ సపోజ్ పక్కనున్నా కూడా నవ్వుతూ మాట్లాడతాడా? ఆయన చాలా సార్లు చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా స్మైలింగ్ ఉంది ఫేస్ మీద. సో కొట్టేటప్పుడు కూడా అలాగే ఉంటుందేమో. ఆయన ఎవరిని డైరెక్ట్గా కొట్టరు కదండి, మీకు తెలుసు. కడప ఫ్యాక్షనిస్ ప్లేస్, అన్ని జరగాల్సిన పనులు అయిపోతూ ఉంటాయి కదా. అట్లా ఎవరన్నా చేసిండా? నాకైతే ప్రూఫ్స్ లేవు అబ్బా, నేను ఇన్వెస్టిగేషన్స్ ఏమీ చేయలేదు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న బాబాయ్ కేసే ప్రూవ్ అవ్వలేదు ఇంకా. బాబాయ్ హత్య కేసులో బాబు హస్తం ఉందని అంటారా? అంటే బాబు ఇన్ ద సెన్స్ బాబాయ్ వాళ్ళ బాబు జగన్మోహన్ రెడ్డి. చెప్పలేం కదండి, ఎందుకంటే పాలిటిక్స్ ఎలా అయిపోయాయి. ఒక పొజిషన్ కోసం ఫ్యామిలీని చూడట్లా, డబ్బుని చూడట్లా, ఏం చూడట్లా. పొజిషన్ కోసం ఎవడు ఎంత దూరమైనా పోతారు కదా. జగన్మోహన్ రెడ్డి పోయిందని అంటారా? మేబీ వెళ్ళుండొచ్చు, నాట్ ప్రూవెన్, మేబీ వెళ్ళుండొచ్చు, అది ఆయనకే తెలియాలి. అంటే ఏదడినా కూడా ఇంత చాకచక్యంగా మాట్లాడుతున్నారు కదా. నేను ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ దొరకను అని అనిపిస్తుందా మీకు? దొరికేది ఏముంది, నేను ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడితే ఎవరితోనూ. నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే మనిషి కాదు. ఫేస్ మీద చెప్పేస్తాను, మంచి అయినా చెడైనా. జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా అంటే ఇప్పుడు 6 నెంబర్ ఉందనుకోండి, మీ వైపు నుంచి చూస్తే అది 9 కనిపించింది, నా వైపు నుంచి చూస్తే 6 కనిపించింది. మీ వైపు 6 కనిపించింది కాబట్టి నా వైపు 9 కనిపిస్తుంది. సరే, మీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి చెప్తాను, రీసెంట్ ఒక ట్రైనింగ్ సెషన్ లో కూడా అదే చెప్పాను. ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఒక నెగిటివ్ పాయింట్ ని పట్టుకుని మనిషి మొత్తం చెడ్డోడు అనకూడదు. కానీ 50-50 ఉంటే బ్యాలెన్సింగ్ ఉన్నట్టు. బ్యాలెన్సింగ్ 75-25 ఉంటే ఏందన్నట్టు. ఇప్పుడు తను తీసుకున్న పొజిషన్ యాజ్ అ సీఎం ఒక ఏపీ రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయాలి, అది ఆయన చేయలేకపోయాడు. దాన్ని పట్టుకుని హీఈస్ బ్యాడ్ అని నేను స్టేట్మెంట్ ఇవ్వలేను. ఆయన తను తీసుకున్న పొజిషన్కి న్యాయం చేయలేకపోయారు. అంటే దేశంలో చాలామంది అంటే ఫ్లూయెన్స్గా మాట్లాడే ఇంగ్లీషు ఆంధ్రాలో దొరుకుతున్నది, ఆంధ్రాలో ఎడ్యుకేషన్ బాగున్నది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నది అని అన్నారు. నవరత్నాలు కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ తోటి చాలా అభివృద్ధి పథం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. నడుస్తలేదా? చెత్త మీద పనులు కట్టుకుంటున్నామండి మేము. నా హాస్పిటల్ దగ్గరకు వచ్చి 2 బ్యానర్స్ ఎక్కువ ఉంటేనే బ్యానర్ ఫైన్ కడతారా లేదా అని చెప్పి కూర్చుంటున్నారండి. కరెంటు బిల్ ఎంత డబల్ కట్టానో నాకు తెలుసు, ఎందుకో తెలీదు. అక్కడ ఏమీ లేదు, లోడ్ ఎక్కువ ఉంది, ఇంకో 5,000 ఫైన్ అంట. వాట్ ద హెల్, ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు నాకు. ఊరికే వారు ఫైన్లు వేస్తారు, వెళ్ళిపోతారు, లేకపోతే కరెంట్ కట్ చేస్తామంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? పైకి తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ కింద. ఇవి నవరత్నాలు, ఇవి కనిపిస్తున్నాయి, అమ్మఒడి అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు పిల్లల స్కాలర్షిప్స్ దగ్గర ఆలోచించండి. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి మతలబ్ నేను నా తమ్ముళ్ళ విషయంలో చూశానమాట. ఏమవుతుందంటే స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డైరెక్ట్ పడిపోయేది స్కాలర్షిప్ కాలేజ్కి, మేనేజ్మెంట్కి. స్టూడెంట్స్ అకౌంట్స్ త్రూ వెళ్తున్నాయి కొన్ని. ఇప్పుడున్నది స్టూడెంట్స్ త్రూ వెళ్తున్నాయి. ఏమవుతున్నాయి, ఆయన 1 year 2 year ఆపేశారు. మధ్యలో ఆపడం వల్ల వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడము, ఫైనల్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ ఒక్క
ఒక్కటి మాట్లాడడం వల్ల అభివృద్ధి జరిగిందంటే నేను ఖండిస్తాను ఈ మాటని. ఎప్పుడైతే ఒక పొలిటీషియన్, గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళు, టీచర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ సివిల్ సర్వీస్లో ఉన్న సర్వెంట్స్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న రోజు అప్పుడు సక్సెస్ అయినట్టు గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ. ఇప్పుడు మీ హాస్పిటల్కి ప్రజల్ని రమ్మని అంటారా, రావద్దని అంటారా? రమ్మనే అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ మీ హాస్పిటల్కి రావద్దు కదా? గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుంటే అసలు కార్పొరేట్ ఎందుకు పెడతామండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ డెవలప్ చేస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు ప్రజలు? అక్కడ లోడ్ ఎక్కువ అయిపోయిందో అలాంటి రీజన్స్ వేరు కదా. అక్కడ నీట్నెస్ ఉండట్లేదు, హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. డాక్టర్స్ ద బెస్ట్ డాక్టర్స్ ఉంటారు, బట్ స్టాఫ్ మీరు వెళ్ళి చూడండి, కొంతమంది నర్సింగ్ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఎలా మాట్లాడతారంటే డాక్టర్స్ కన్నా రూఆబ్గా మాట్లాడతారు. వాళ్ళ కింద మనం ఏదో పనోళ్ళలాగా, ఒక పేషెంట్ వెళ్తే అలా బిహేవ్ చేస్తారు. దానికి కారణం ఏంది ఉండొచ్చు? గవర్నమెంట్ ఉద్యోగం మమ్మల్ని ఎవడు తీస్తాడ్రా అన్న ధైర్యము. అదే ప్రైవేట్ ఉద్యోగికి అయితే అయ్యో నేను కస్టమర్తో సరిగ్గా మాట్లాడకపోతే మా ఓనర్ తిడతాడు, చేసే జాబ్లోంచి తీస్తాడు అని. వన్స్ మనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఇంక అంతా మందే రాజ్యం అయిపోయినట్టే. అంతే. ఓకే, మీ 10 రూపాయల దావకాన ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుందా? పర్లేదు, నడుస్తుందండి, దేవుడి దయ. ఎంత సంపాదిస్తారు నెలకి? సంపాదన అనేది ఉండదు నా క్లినిక్ నుంచి. వచ్చేది రెంట్స్, శాలరీస్కి సరిపోతుంది అంతే. సంపాదన దాచుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, మీకు మెడికల్ ఉందా? మెడికల్ కూడా 10 రూపాయలకి ఇస్తారా? లేదండి, అసలు నా ఓపీ ఫీజు 10 రూపాయలు అన్నది ఏం రాదు. అక్కడ బాక్స్ పెట్టేస్తాను, 10 రూపీస్ వేయాల్సిన వాళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. మెడికల్ స్టోర్ ఉండడం వల్లే, మెడికల్ స్టోర్లో ఇప్పుడు నేను 100 రూపాయలు మెడిసిన్స్ అమ్మితే 30 రూపాయలు మిగులుతాయి. దాంతో నేను రెంట్ కడతాను, జీతాలు ఇస్తాను. ఓకే, ఓన్లీ మెడికల్ మీద అంతే. అంతే తప్పించి ఇంజెక్షన్స్, వాటి టాబ్లెట్స్, వాటిపై దానిపైనే వచ్చేది. ఇప్పుడు కావాలని చెప్పి దాన్ని నెగిటివ్ చేయడానికి అబ్బా 10 రూపాయల డాక్టర్ మెడిసిన్స్ ఏమో 500, 600 రాస్తుందంటే మెడికల్ స్టోర్ మంది కాదు, ఫార్మసీ బయట నుంచి మందులు వచ్చేవి. దాని మీద ఎంఆర్పీ రేట్స్ నేను కాదు కదా డిసైడ్ చేసేది. నేను ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవాలనుకుంటే బి గ్రేడ్ మెడిసిన్స్, వేరేవి తక్కువ రేటు, నాకు ఎక్కువ 70% వచ్చేవి కూడా అలా నేను చెయ్యొచ్చు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దోస్ థింగ్స్. ఇంకా చాలామంది రూమర్స్ చెప్తారు, ల్యాబ్లో సంపాదిస్తారు. మన దగ్గర ఒక పేషెంట్ 10 రూపాయలకి వస్తున్నాడంటే వాడి ల్యాబ్కి ఎంత పెట్టుకోగలడు, మెడిసిన్స్కి ఎంత పెట్టుకోగలడు ఆలోచించండి. వాళ్ళ దగ్గర నేను ఏం లాగగలను, వాళ్ళ కండిషన్ చూసి కూడా. ఒకవేళ మంచిగా ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర లాగుతారా? నాకు మంచి చెడు తెలియదు కదా. అక్కడ డబ్బాలో 10 రూపాయలు వేస్తారు, నేను మెడిసిన్స్ నార్మల్గా రాస్తాను, మెడికల్ స్టోర్లో తీసుకుంటారు అంతే. ఈ ఆపరేషన్లు అట్లా ఏం జరగవా మీ హాస్పిటల్లో? ముందున్న హాస్పిటల్ 1 year బ్యాక్ క్లోజ్ చేయించారు కదండి. ఎవరు చేయించారు? లోపల పాలిటిక్స్ ఉండొచ్చు, గిట్టన్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒక మైనార్టీ ముస్లిం మహిళ ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చి కడపలో స్థిరపడిపోయి కడపలో ఇంత పేరు తెచ్చుకుంటుంది. లోపల చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కడపలో ఉన్నాం, మేము ఎవరికి తెలీదు, ఆవిడ బీబీసీ న్యూస్లో వచ్చేస్తుంది, పెద్ద పెద్ద స్టూడియో ఛానల్స్కి వెళ్ళిపోతుంది, ఇంటర్వ్యూస్కి, న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నారు. అప్పుడు నేను ఒక 3 floor బిల్డింగ్ హాస్పిటల్ పెట్టుకుని ఉన్నాను. ఒక చిన్న గొడవలా స్టార్ట్ చేసి ఓనర్తో జస్ట్ 20 daysలో వెకేట్ వరకు వెళ్ళిపోయింది అది. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు జస్ట్ క్లినిక్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో సింగిల్ రూమ్తో మళ్ళీ అక్కడికే వచ్చా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి పోతారు మళ్ళీ? నేను ఎక్కడికి వెళ్ళాను, నేను కడప ఎందుకు వదులుతాను? చాలామంది ఇప్పుడు కూడా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, నువ్వు కడప అమ్మాయి కాదు, యా నాన్ లోకల్ అని. ఎవడరా నాన్ లోకల్? తెలుగు స్టేట్స్లో తెలిసిన అమ్మాయిని నేను. సో నా ఆధార్ కార్డు అన్నీ నేను కడపలోనే ఉన్నాయి. సో కడపలో 10 రూపీస్ కంటిన్యూ అవుతుంది. దేవుడు దయ బాగుంటే ప్రతి ఊళ్ళో ఒక 10 రూపాయల క్లినిక్ అనేది స్టార్ట్ చేయాలనేది నా గోల్. అంటే ఇంత ర్యూడ్గా ఎవడరా అనంత ర్యూడ్గా మాట్లాడాల్సినంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ధైర్యం అని లేదు, ఒక మాస్ లాంగ్వేజ్. ఎంతైనా కడపలో ఉంటున్నాను కదా, అలవాటు అయిపోయింది. కడపలో పుట్టలేదు కదా? కడపలో పుట్టకపోయినా తెలుగు రాష్ట్రంలోనే పుట్టాను కదా. కడపలో ఉంటున్నా అని అన్నారు కదా, కడపలో ఉంటే అట్లా మాట్లాడొచ్చా? కడపలో ఉంటే ఏముంది, ఇప్పుడు నేను నా తమ్ముళ్ళు, నా స్టాఫ్ అందరితో ఒక క్లోజ్నెస్ ఉంటుంది. తమ్ముళ్ళు స్టాఫ్ నానండి, కామెంట్లు పెట్టడం కూడా ఎవడ్రా బాబు అని అంటే ఇట్లా. ఎవడ్రా బాబు దాంట్లో ఏముంది? కామెంట్, మీరు మంచి కామెంట్ పెడితే మీరు అని సంబోధిస్తా, వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెడితే పోరా సామి అంటారు, అంతే కదా. ఇట్స్ కామన్ ఇన్ హ్యూమన్ సైకాలజీ అది. కాకపోతే మీరు అందరిలాంటి హ్యూమన్ కాదు కదా, మీరు వెరీ మెచ్యూర్డ్ 10 రూపీస్ డాక్టర్ కదా. మెచ్యూర్డ్ కాదు, నేను సాధారణ ఒక ఆర్డినరీ అమ్మాయిని అంతే, అంతకు మించి ఏం లేదు. మరి ఒక ఆర్డినరీ అమ్మాయికి రాజకీయాలు అవసరమా? ఆర్డినరీ పీపుల్ కోసమే కదా ఈ రాజకీయాలు ఉన్నది, లేకపోతే పెత్తందారులాగా వాళ్ళ ఫ్యామిలీస్ ఆస్తులు పెంచుకోవడానికి ఉన్నది, ప్రజల కోసం ఉన్నది పాలిటిక్స్.
అందుకే కదా నేను రాజకీయాలకి అడుగుతూ ఉంటాను, క్వశ్చన్ చేస్తూ ఉంటాను ఎవ్రీథింగ్. సక్సెస్ అవుతా అని అనుకుంటారా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, రాజకీయాల పరంగా? సక్సెస్ అంటే రాజకీయ పరంగా నేను ఏం చేస్తున్నాను, ప్రజలకి మంచి జరగాలి అనే ఒక ఆలోచనతో క్వశ్చన్ చేస్తున్నాను, ముందుకెళ్తున్నాను. ప్రజల్లో కొంచెమైనా మార్పు వస్తే చాలు కదా. నూరి పర్వీన జస్ట్ 10 రూపీస్ స్కీమ్ తీసుకొచ్చింది ఓన్లీ రాజకీయాల కోసం, రాజకీయాలను అడ్డు పెట్టుకోవడం కోసం. నేను డాక్టర్ ఇది ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను తెలుసా, నేను డాక్టర్ తీసుకుందే సర్వీస్ చేయాలి అని చెప్పేసి. ఫ్రమ్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నేను ప్రతి ఆర్ఫనేజ్కి వెళ్ళడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం. నా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి నేను రోటరీ క్లబ్స్, ఇండియన్ రెడ్ క్రాస్, ప్రతి ఆర్గనైజేషన్లో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ అనమాట. ఇప్పుడు ఎంబీబీఎస్ అయ్యాక నా స్టడీస్తో నేను ఏదన్నా ప్రజలకి చేయాలనుకున్నా. అందరిలాగా ఉద్యోగం చేసి ఆ డబ్బులు వచ్చిన దాంతో మళ్ళీ నేను బట్టలు ఇవ్వడము, ఫుడ్ పెట్టడం, అది సర్వీస్ అనిపించలా. నా ఎడ్యుకేషన్ని నేను ఎలా యూస్ చేస్తున్నాను అది సర్వీస్ నిరూపించుకోవాలనుకున్నా. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే 400-500 ఫీజులు పెట్టుకోలేము. ఈజీగా ఉంటుంది, 10 రూపీస్ పెట్టాము. దట్ టు మెయిన్ థింగ్ నేను పెట్టింది ఏంటంటే మన దాంట్లో మెడికల్ సిస్టంలో కూడా చేంజెస్ రావాలి. ఫారిన్ కంట్రీస్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు మెడిసినే ఇవ్వరు. ఇక్కడ ఏమైపోతుంది తెలుసా, మేము 5.5 years కష్టపడి చదువుతున్నాము, బట్ ఒక మెడికల్ స్టోర్ వాడు 10th ఫెయిల్ అయినోడు అక్కడ కూర్చుని వాడు డాక్టర్ అయిపోయి స్టెరాయిడ్స్ ఏవేవో ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీరు జలుబు దగ్గర వెళ్తారు, ఫస్ట్ సపోజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళరు, మెడికల్ స్టోర్లో మెడిసిన్ తీసుకుంటాడు, వాడు అక్కడ కూర్చున్నాడు. మీరు ఏమైనా ఎడ్యుకేటెడ్ అంటే ఫస్ట్ డాక్టర్ పైసలు ఇవ్వాలి, తర్వాత మెడికల్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి, అంతే కదా మీరు అనేది? పైసలు ఇవ్వడం కాదు, ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్. ఆ మెడికల్ స్టోర్ ఇప్పుడు జ్వరం వచ్చింది అని అంటే డోలో ఫర్ 650 అని నేను కూడా చెప్తా. లేకపోతే డోలో 650 కాదు, మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళండి. దాంతోపాటు మీకు యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఉంటున్నాడా ఎవడైనా సరే? అన్క్వాలిఫైడ్, ఈ మధ్యలో మనకి అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా కొంతమంది ఎక్కువ అయిపోతారు. కొంతమందికి ఇప్పుడు కొత్తగా ఆర్ఎంపీ సర్టిఫికేట్స్ అవి ఇస్తున్నారు, కొంతమంది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ఇప్పుడు 5.5 years మేము కష్టపడింది మెడికల్ స్టోర్ వాడు ఒక నెలలో డోలో 650 అని యాంటీబయాటిక్ అని ఇచ్చేస్తే అయిపోతుందా? ఈ 5.5 years మేము ఏం చదివి ఏం కష్టపడ్డాము? మీరు 5 సంవత్సరాలు చదివింది జ్వరాలకు, తుమ్ములకు, దగ్గులకు ట్రీట్మెంట్ చేయడానికి కాదు కదా, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడానికి, గుండె జబ్బులు చేయడానికి. గుండె జబ్బుకి 5.5 years అవ్వలేదండి, మళ్ళీ 3 years పీజీ చేయాలి. అక్కడి వరకు మీకు సర్జరీ అవుతుంది, మళ్ళీ 3 years మళ్ళీ చేయాలి, అప్పుడు మీరు ఒక సర్జరీ చేయగలరు గుండెకి. రైట్, ఒక్క నిమిషం. ఈ డోలో 650 అనే టాబ్లెట్ నిజంగా అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు వేసుకునే టాబ్లెట్ ఏనా అది? ఇప్పుడు మొన్న కూడా వచ్చింది మెఫ్తాల్ టాబ్లెట్ గురించి. ఇవన్నీ నిజం చెప్పాలంటే మెడికల్ మాఫియా చాలా ఉంది. మనం అనుకున్న మెడిసిన్స్ని మనం కాదు, నాట్ వీ, పైనున్న పొలిటీషియన్స్ వాళ్ళు టైఅప్ అయి ఉన్న మెడికల్ బిజినెస్ మ్యాన్స్ లింక్స్ వాళ్ళ వల్ల మెడిసిన్స్ ఏదైనా పోతుందన్నమాట. బట్ నార్మల్గా ఇంతకుముందు మనం క్రోసిన్ వేసుకునే వాళ్ళం, గుర్తుందా? నా చిన్నప్పుడు ఫీవర్ వచ్చింది అంటే క్రోసిన్ మాత్రమే ఇచ్చా. అసలు పూర్తిగా ఇదైపోయింది, క్రోసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చెప్తున్నాను కదా, ప్రతి ట్యాబ్లెట్లో ప్రతి మనిషికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ట్యాబ్లెట్ ఇస్తాను నేను కొన్ని, అమ్మ ఒక 2 days మాత్రం మీకు కొంచెం ఎలాగో ఉంటుందమ్మా, పడక అలాగో అలర్జీగా అలా ఉంటుంది, బట్ అది అలవాటు అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి అలవాటు చేస్తారు. అవసరం కదా ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు కొంతమందికి ఉందండి బాగా పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదైనా డ్రగ్ ఇచ్చేటప్పుడు సడన్గా పడదు, వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ వచ్చేలా ఉంటాయి, లేకపోతే కొంచెం బాగా వీక్నెస్ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి అలవాటు అవ్వాలి ఆ డ్రగ్. ఒక 2 days పడుతుంది. ఒక కొత్త డ్రగ్ బాడీకి తీసుకునేటప్పుడు ఇట్ టేక్స్ టైం అన్నమాట. ఇప్పుడు మనం అసలు టాపిక్ వదిలేసాం. సో మెడికల్ స్టోర్ వాడి దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్కి డబ్బులు ఇవ్వాలనేది రూల్ కాదు నేను చెప్పేది. ఆ మెడికల్ స్టోర్ వాడు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇస్తాడు, దానివల్ల హ్యూమన్ హెల్త్ పాడైపోతుంది, మన హెల్తే పాడవుతుంది. సో నేను అలా జరగకూడదు. ఒక డాక్టర్ దగ్గర ప్రిస్క్రైబ్డ్గా మెడిసిన్. ఇప్పుడు మీరు అంటే నూరి పర్వీన అట్లాంటి వాళ్ళు అయితే మంచి డాక్టర్లు ఉన్నారు అని అనుకుందాం, 10 రూపీస్కే ఓపీలో ట్రీట్మెంట్ చేస్తారు, మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ అని ఇస్తారు అనుకుందాం. కానీ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు అంటే మనిషికి వీళ్ళు ఇచ్చే మెడిసినే మంచిది, వీళ్ళు చేసే ట్రీట్మెంటే మంచిది అని ఎడిక్షన్ లాగా చేస్తూ అలవాటు చేస్తున్న డాక్టర్స్ లేరా? నేను ఒకటి చెప్తానండి, ప్రతి దాంట్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇంతకు ముందు కాలంలో ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని జబ్బులు, ఇన్ని డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్లు క్రియేట్ చేసిన డాక్టర్స్ క్రియేట్ ఎందుకు చేశారు? మనం హెల్తీ ఫుడ్ తినట్లేదు, కల్తీ ఫుడ్లు, మందులు పెట్టిన మెడిసిన్స్ వేసే ఇవన్నీ, ఆర్గానిక్ ఫుడ్ ఏమీ తినట్లేదు. చికెన్ చూస్తే అలా ఉంటుంది, చికెన్ తినగానే చాలా మంది అలర్జీ అని నా దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ మంచి తిందామన్నా సరే ఫ్రూట్స్ మీద అన్ని ఇదే ఉంటున్నాయి కదా. సో
సో పెస్టిసైడ్స్ అవన్నీ అవెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి, అవన్నీ మీరు తీసుకోకుండా మంచి ఫుడ్స్ మంచి డైట్ మెయింటైన్ చేస్తే మన దగ్గరికి ఎందుకు వస్తారు ఒకసారి ఆలోచించండి మీరు. సో మా డాక్టర్స్ అలవాటు చేయట్లా, మీకు అక్కడ ఫుడ్ సప్లై అవన్నీ కరెక్ట్గా అవ్వట్లా. అటు అగ్రికల్చర్ సైడ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సైడ్. వై ఎప్పుడు డాక్టర్నే బ్లేమ్ చేయాలనుకుంటారు? డాక్టర్నే బ్లేమ్ చేయాలని కాదు ఉద్దేశం, కానీ డాక్టర్లు బ్లేమ్ చేయించుకుంటారు వాళ్ళు చేసే పనుల బట్టి అని అంటున్నాను. పనులు బట్టి అంటే డాక్టర్లు బ్లేమ్ చేయించుకోరు. నేను ఎప్పుడు ఇదే పాయింట్ చెప్తున్నాను, రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు నేనున్నానండి, నా క్లినిక్ వస్తే ఏదైనా తనకు ప్రాబ్లం వస్తే నా నేమ్ పోతుంది అని నాకు ఒక లోపల భయం ఉంటుంది. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఎక్కడైనా చూడండి, డాక్టర్స్ ఆర్ నాట్ మెయింటైనింగ్ దట్ హాస్పిటల్. ఒక బిజినెస్ లాగా బిజినెస్ పీపుల్ హాస్పిటల్స్ పెట్టి డాక్టర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఆ డాక్టర్స్కి 2 లక్షలు 3 లక్షలు జీతం ఇచ్చేస్తారు, వాళ్ళకేం సంబంధం ఉండదు. అక్కడ ఒక డాక్టర్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది తెలుసా, మీరు ఇన్ని ట్రీట్మెంట్స్ చేయాలి, ఇంత మెడిసిన్స్ రాయాలి, ఇవి చేయాలి. మొత్తం నడిపేది బిజినెస్ పీపుల్, వాళ్ళు డాక్టర్స్ ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా కొంచెం మీకు కూడా ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది, కొంచెం సర్ది దగ్గు ఉన్నట్టు ఉంది నాకైతే కొంచెం. ఇప్పుడు నేను ఇదే పర్సనాలిటీ తోటి ఇట్లనే పోయినాను అనుకో, ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఆ టెస్ట్లకు ఒక దాదాపు 1000 రూపాయలు 2000 దాకా బిల్ చేసి, జనరల్ హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా దానికి 2-3 వేలు చేస్తారు, మెడిసిన్ ఒక 2-3 వేలు చేస్తారు, ట్రీట్మెంట్ కింద ఇది అని చెప్పేసి చార్జ్. అంటే లేదన్నా 5 నుంచి 10,000 బిల్ అయితే చేసుకుంటారు. టార్గెటే కదా వాళ్ళకు. నాకు బయట కార్పొరేట్ హాస్పిటల్స్ది తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. నేను ఐమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అనమాట, చిన్నప్పటి నుంచి నాకు హాస్పిటల్స్ అంటే చాలా భయం, ఇంజెక్షన్ అంటే ఇంకా భయం అనమాట. వేయించుకున్నా చిన్నప్పుడు. మా అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేపిస్తే నేను గోల చేసేసి మొత్తము. అప్పుడు చిన్నప్పుడు ఇంజెక్షన్ అంత రచ్చ చేసి, అందుకే నా దగ్గరికి చిన్న పిల్లలు వస్తే ఎంతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించి మరీ ఇంజెక్షన్ వేస్తానన్నమాట. సో కొంతమంది పిల్లలు నవ్వుతూ వెళ్తారు, నొప్పి లేదు మేడం అని చెప్పి. ఐ ఫీల్ హ్యాపీ, ఓ నన్ను చిన్నప్పుడు భయపెట్టించినట్టు ఎవరు భయపెట్టించలేదు కదా అని చెప్పేసి. సో ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు జలుబు దగ్గుకి అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నా దగ్గర కోవిడ్లో చాలా మంది వచ్చారు. కోవిడ్లో నాకు పేరు వచ్చింది ఎందుకు, అంత సర్వీస్ డాక్టర్ 10 రూపీస్ అని చెప్పేసి వేరే క్లినిక్స్కి వెళ్ళినప్పుడు జలుబు దగ్గుకి సిటీ స్కాన్స్ ఇచ్చేశారు. ఎందుకంటే ఒక భయం అన్నది ఉంది, ఆ భయంతో మనీ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్యాష్ అనుకున్నారు. బట్ నా దగ్గర నేను అంతమంది పేషెంట్స్ని చూసిన, తనకు అంత జలుబు దగ్గు ఇది నార్మలే ఉంటుంది, ఇట్స్ నాట్ కోవిడ్ అని చెప్పేసి నేను స్కానింగ్స్ అవేమీ రాయలేదు, జస్ట్ నార్మల్గా ట్రీట్మెంట్ 2-3 డేస్కి ఇచ్చేసి పంపించేసాను. నా దగ్గర జలుబు దగ్గుకు వచ్చిన వాళ్ళకి నేను బ్లడ్ టెస్ట్లు రాయనబ్బా 2-3 డేస్. నేను ఒకటే చెప్తా, జలుబుకి మందు వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే వారంలో తగ్గుతుంది, అది జలుబు అంతే. 7 రోజులైనా వారం రోజులైనా అంతే కదా. సేమ్ అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు జలుబు ఉంది, 4-5 డేస్ నుంచి ఉంది, నేనేం చేయలేదు. 1 డే సిట్రజిన్ వేసుకున్నా, 1 డే కొంచెం ఆవిరి పెట్టుకున్నాను అంతే, నేనేం చేయలేదు. ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బయటపడుతుంది అన్నమాట. అలా మనం టైం ఇవ్వాలి బాడీకి. 1 డే అయినా మనం అలవాటు చేసుకుంటున్నాం, కొంచెం ఫీవర్ వచ్చిందో లేదో, కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయో లేదో, టాబ్లెట్స్ అని మనం తప్పు చేస్తున్నాం. మన బాడీకి మనం టైం ఇవ్వట్లేదు. హ్యూమన్స్ చేస్తున్న మిస్టేక్ ఏదంటారు? ఆబ్వియస్లీ 100% హ్యూమన్స్ మిస్టేకే. ఈ డాక్టర్లు కార్పొరేట్ వ్యవస్థ అన్ని పక్కన పెడితే ఒక 2 నిమిషాలు, నూరి పర్వీన నిజంగా డాక్టర్ కావాలని ఎందుకు అనుకుంది? ప్రతి చోట ఇదే చెప్తాను అందరూ, ఇట్ టేక్స్ ఎ సిల్లీ థింగ్. నా మీద మూవీస్ ఎఫెక్ట్. నేను చిన్నప్పుడు చూసిన మూవీస్లో డాక్టర్ చేతులెత్తి దండం పెట్టడం, ఒక స్పెషల్ ఫీల్, పేదవాళ్ళకి ఏదో చేయడం, ఆ మూవీస్ ఎఫెక్ట్ నా మీద. సినిమాటిక్. ఎస్, అది పేదవాళ్ళకి అంత హెల్ప్ చేయొచ్చా మనం, దానివల్ల అంత బ్లెస్సింగ్స్ ఇస్తారా, దేవుడి తర్వాత దేవుడిలా చూస్తారా, అంత సర్వీస్ చేయొచ్చా, అందుకోసమే డాక్టర్ అయినా నేను. బట్ మా ఫాదర్కి ఇష్టం లేదనమాట. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా ఫాదర్ నన్ను ఒక ఉర్దూ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఉర్దూ టీచర్ అవ్వాలమ్మా నువ్వు. మా మేనత్తలు 1960sలోనే ఉర్దూ టీచర్స్ అనమాట. సో ఉర్దూ టీచర్ వెళ్తే 9 to 4 వెళ్తావు, జాబ్ ప్రశాంతంగా బుర్కా వేసుకుని వెళ్ళిపోతావు, నో ప్రెషర్ నో టెన్షన్ అనుకున్నారు. బట్ నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ రమేష్ గారి హాస్పిటల్లో విజయవాడలో అడ్మిట్ చేయడం జరిగింది. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను అక్కడ మేల్ కార్డియాలజిస్టులు వచ్చారు. మా అమ్మని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఎంత ఇదిగా పెట్టుకుని బుర్కాల్లో ఏంటి ఒక మేల్ డాక్టర్ చెక్ చేయడం మా నాన్నకు నచ్చలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అడిగారు, ఫీమేల్ డాక్టర్స్ని పిలవండి అని. వాళ్ళు మొఖం మీద చెప్పారు, కార్డియాలజిస్ట్ దొరకడమే కష్టం, మీరు మేల్ ఫీమేల్ అంటారేంటి అని. అప్పుడు మా నాన్నకు లోపల ఒక రియలైజేషన్, అరే లేదు కదా, ఇప్పుడు చాలామంది లేడీస్ ఇబ్బంది ఫీల్ అవుతారు జెంట్స్తో ట్రీట్మెంట్ కోసం, లేదు నా పిల్లల్ని నేను డాక్టర్ చేయాలి అని మా నాన్నగారు అప్పుడు ఇదయ్యి హీ సెడ్ ఓకే.
ఓకే, అంటే మీ డాక్టర్ కావడానికి బీజాలు అక్కడ పడ్డాయి అంటారు. నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ మీరు ఫిక్స్ అయినారు. ఐ వాజ్ మెంటలీ ఫిక్స్. ఇంటర్ వచ్చే వరకు టైం ఉంది కదా అన్నట్టున్నాను. బట్ 8th స్టాండర్డ్లో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల. అంటే మీ నాన్నగారి మనస్తత్వం సంబంధించి ఒక ప్రశ్న, నిజంగా అట్లా ఉండడం కరెక్ట్ అంటారా? ఎవరైనా అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. నార్మల్గా ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటేనే వేరే వాడు చెయ్యేస్తేనే పొసెసివ్గా ఫీల్ అయిపోయే కాలం ఇది. హ్యూమన్ సైకాలజీ అంటే మనం పెరిగిన ఎన్విరాన్మెంట్, మనం ఇప్పుడు నేను చూసిన మూవీస్ ఎఫెక్ట్ వల్ల నేను డాక్టర్ అయ్యాను. ఒకడు మూవీస్ చూసేసేమో అమ్మాయిలు వెంట పడతాడు, ఒకడేమో డ్రగ్స్ తీసుకుంటాడు. సో మా నాన్నగారు పెరిగిన ఎన్విరాన్మెంట్ అయ్యిందండి. మా పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి సో కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి అలా అయ్యారు అంతే. ఓకే, ఈ కుల వివక్షత లేకపోతే మత వివక్షత మీద మీ అభిప్రాయం ఏంది? నేను ప్రతిదానికి నవ్వుతూ సమాధానం ఇస్తారు, ఎందుకు? కోపం వచ్చినా కూడా నవ్వు ఫస్ట్. కోపం నాకు ఎప్పుడు రాదు, రేర్గా వస్తుంది. వస్తే మీరు ఏమన్నా అనుకోని 10 seconds తిట్టేస్తాను, తర్వాత చెప్పండి క్రాంతి గారు అని నవ్వుతూ మాట్లాడతాను. కోపం తెప్పించే ప్రయత్నం అయితే చేస్తా. సరే చెప్పండి, మీరు చెప్పండి ఈ కుల వివక్షత మత వివక్షత మీద మీ అభిప్రాయం. కులం మతం అన్నది మన గుమ్మం వరకే ఉండాలి అని నేను నమ్మేది. అంటే ఇంట్లో ఉండొచ్చు. ఇంట్లో ఇప్పుడు నేను ముస్లిం నా రిలీజియస్ బయటికి తీసుకొచ్చి నువ్వు మార్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పడం రాంగ్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. నేను నా వేలో ఉన్నాను, మీరు వేలో ఉన్నారు. వీఆర్ ఇండియన్స్, దట్స్ ఇట్. అందరికి అట్లే ఉందా? అందరు ముస్లింలకు అట్లే ఉందా? అందరు ముస్లింకి ఎందుకు ఉండిద్ది, అందరు హిందూస్కి ఎందుకు ఉండిద్ది? నా మెంటాలిటీ నాకు ఉన్నప్పుడు మీ మెంటాలిటీ మీకు ఉంటుంది. అందరికీ సేమ్ ఉండదు కదా. అందరికి సేమ్ ఉండాలని మీకుందా? అందరూ వీఆర్ ఇండియన్స్, మన మతం రాకూడదు మన మధ్యలో అని ఉండాలని నాకుంది. ముస్లింలు ఇండియాని ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తావు, దీనిపైన మీ అభిప్రాయం? ఫ్రీడమ్ ఫైటర్స్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ముస్లిమ్స్. నిజం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి అంటే ఇండియా ఫ్రీడమ్ కోసం కష్టపడింది, మొత్తం చేసింది. ఆక్యుపై చేయాల్సిన అవసరం ఏంటండి? ఇండియా అని చెప్పి స్పెషల్గా రికగ్నైజ్ అయ్యేది ఎందుకంటే భిన్నత్వంలో ఏకత. ఇంతమంది రిలీజియస్ పీపుల్స్ ఉన్నారు, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అంతమంది ఉన్నారు కాబట్టి స్పెషల్గా ఒక ఇండియన్ ట్రీట్ చేస్తాము. లేకపోతే ఇప్పుడు సౌదీ అనగానే ముస్లిం కంట్రీ అనేస్తాం, అలా వేరేలా వీక్షించాం ఇండియా అంటే. సో దీంట్లో అందరం హ్యాపీగా ఉన్నాము. న్యూగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం. పొలిటీషియన్స్ ఆర్ క్రియేటింగ్ దిస్ ఏమైనా కులమత గొడవలేని. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, నాకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వీఆర్ హ్యాపీ. నా ఫ్రెండ్స్ ఎంతోమంది నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, ఐఎమ్ హ్యాపీ. మాకెప్పుడు గొడవలు లేవే. ఎప్పుడైతే నేషనల్ టాపిక్స్ డీవియేట్ చేయాలనుకుంటారో అప్పుడు మతం, కులం, గుళ్ళు, మసీదులు అని చెప్పి గొడవలు స్టార్ట్ చేసేది. పొలిటీషియన్స్ ఆర్ ప్యూర్లీ డూయింగ్ దీస్ థింగ్స్. ఏ పొలిటీషియన్స్ చేస్తున్నారు ఇది? ఏ పొలిటీషియన్స్ అంటే చాలా పొలిటీషియన్స్. ఏ పార్టీ పొలిటీషియన్స్? ఇప్పుడైతే ప్రెసెంట్ నేను పక్కా బీజేపీ అని చెప్తాను. మళ్ళొకసారి బీజేపీ, మళ్ళొకసారి ఎన్నిసార్లు చెప్పినా బీజేపీ మద్దతుతో పార్టీ అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ మొత్తం చెయ్యట్లే. మొత్తం ఇప్పుడు డాక్టర్స్ అన్నారు మీరు, డాక్టర్స్ అందరూ ఉండరు కదా అలా. అలాగే బీజేపీలో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చేస్తున్నారు. కులం అని మతం అని చెప్పి గొడవలు పెట్టి మరి దే ఆర్ ఎంజాయింగ్. బీజేపీ చేస్తుందా? బీజేపీ నాయకులు చేస్తారు. బీజేపీ నాయకులు ఎవరై ఉండొచ్చు? నాయకులు పొజిషన్స్ కోసం. ఇప్పుడు మీరే ప్రస్థానం సంథింగ్ చాలా మూవీస్ ఉన్నాయి పాలిటిక్స్ గురించి చూస్తుంటే. కులాన్ని మతాన్ని ఇలా తీసుకొచ్చి జనాల్ని ఇలా ఆడుకోవచ్చా అని చెప్పి చాలా క్లియర్గా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతున్నాయి కదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదన్నా డీవియేషన్స్ వస్తున్నాయి అంటే హిజాబ్ టాపిక్స్ తీసుకొస్తారు, ట్రిపుల్ తలాక్ తీసుకొస్తారు, గుడిని స్థాపించామని తీసుకొస్తారు. ఒక్క మాట నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో మొఘల్ సామ్రాజ్యం ఉంది, ఆ టైంలో వాంటెడ్లీ దే డిడ్ అనుకుందాం. గుళ్ళున్న చోట తీసేసి మసీదులు పెట్టారు. ఇప్పుడు మీరు వచ్చారు, మరి మసీదు ఉన్న చోట తీసేసి గుడి పెడతారు. నెక్స్ట్ అలా జనరేషన్ పోతూ గొడవలే. కానీ ఇప్పుడు అది వదిలేయాలి, టాపిక్ వదలకుండా లాక్కూడదు. ఇప్పుడు ఇచ్చేశారు, మీకు గుడిది ఇచ్చేశారు, వీళ్ళకి మసీదు ఇచ్చేశారు, ఎండ్ చేసేయాలి. బట్ పీపుల్ మా దాంట్లో కూడా ఉన్నారు ముస్లిమ్స్. మొన్న కూడా నేను చూశాను December 6 రోజు వీ కాంట్ ఫర్గెట్ దిస్ బ్లాక్ డే అలా అని చెప్పేసి ఇంకా రేపడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఇచ్చేశారు మనకంటూ ఒక సైట్. వదిలేండి ఇంకా ఆ టాపిక్. దీనివల్ల మనకు గొడవలు కానీ ఏం చేయలేం కదా. ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎట్లా వీటన్నిటికీ మీ అభిప్రాయం? ఫుల్ స్టాప్ వీ కాంట్. మనం కష్టం అస్సలే మనం పెట్టలేము. మనం పెట్టాలనుకున్నా ఆటోమేటిక్గా అవి గిల్లుతూనే ఉంటారు. వాళ్ళకి ఓట్ బ్యాంక్స్ కావాలి అంటే
కావాలి కదా జనాలు గొర్రె ముఖాలు తలూపుతూ ఉండేవాళ్ళు కావాలి అంటే వాళ్ళు రైజ్ అయ్యేది మతాల గురించే. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి ఏమన్నాడంటే ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే అంతా ఇండియా అంతా కథం చేసి పడేస్తామని చెప్పేసి మాట్లాడిన హైదరాబాద్. రాంగ్ స్టేట్మెంట్. ఆయన చెప్పడం అలా చాలా తప్పు, చాలా తప్పు. నువ్వు ఉండేది ముస్లిం సోదరుడు, మీ ముస్లిం సోదరుడు అయితే సోదరుడు అయితే తప్పు చేస్తే ఎవరైనా ఆ స్టేట్మెంట్ రాంగ్ ఆయన చెప్పింది. అయితే ఆయన ఒకవేళ అలా చెప్పుంటే, ఎందుకంటే నేను వినలేదు చూడలేదు ఆ స్టేట్మెంట్, ఒకవేళ ఆయన చెప్పుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. మునవర్ ఫారూక్ ఐడియా ఉందా? మునవర్ ఫారూక్ గారు ఐడియా ఉందా మీకు? ఎవరు? ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు బాగా గొడవ అయింది, అంత ఐడియా లేదు. దానివల్ల రాజేష్ సింగ్ జైలుకి పోయిండు. రాజేష్ సింగ్ గారు జైలుకి వెళ్ళింది అయితే విన్నాను. మునవర్ ఫారూక్ అనే వ్యక్తి రామాయణం సంబంధించి కొంచెం కార్టూనిక్ స్టైల్లో, సినిమాటిక్ స్టైల్లో ఫన్నీ వేలో చేస్తాడు రామాయణాన్ని. ఆయన కించపరిచి మాట్లాడుతాడు రామాయణం కావచ్చు, మొత్తం హిందూ హిస్టారికల్ సంబంధించి. ఆయన అట్లా మాట్లాడొచ్చా? లేదు, మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. అట్లా మాట్లాడినందుకు ఆయన ఏం చేయొచ్చు? అది మాట్లాడినందుకు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరే చూడండి, పేటీఎం బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మాయిల ఫోటోల దగ్గర నుంచి అన్నీ ఎంతోమంది. ఫస్ట్ ఒక్క నిమిషం, పేటీఎం బ్యాచ్ అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ అకౌంట్స్ చూస్తున్నారా, కరెక్ట్గా 5K ఫాలోవర్స్ స్టార్ట్ అవుతున్నారు వాళ్ళకి. 5K ఫాలోవర్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట. వాళ్ళని ఊరికే పెట్టుకుని వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేయి, వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేయి, డబ్బులు ఇచ్చి పైన నుంచి చేస్తున్నారు, సోషల్ మీడియా నడుపుతున్నారు. ఎవరు చేస్తున్నారు? వాళ్ళ పైన వాళ్ళు. పైన వాళ్ళు అంటే ఎవరండి? ఇప్పుడు పేటీఎం బ్యాచెస్ ఉన్నాయి కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాయి పేటీఎం బ్యాచెస్. జస్ట్ నేను నారా లోకేష్ గారిని హోస్టింగ్ చేశాను ప్రోగ్రాంలో అని చెప్పేసి, నాకు ఒక టీడీపీ జెండా కట్టేసి నేను టీడీపీ అమ్మాయిని అని చెప్పేసి హౌ నెగిటివ్ వాళ్ళు మాట్లాడింది. కాదా టీడీపీ అమ్మాయి కాదా? నేను టీడీపీ పార్టీ కండువా ఎప్పుడు వేసుకున్నా? నేను టీడీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యా? జనసేన పార్టీ అమ్మాయా? నేను ఎప్పుడు వేసుకున్నా? అసలు ఏ పార్టీ అయినా నేను ఎప్పుడు పార్టీ కండువా? వైసీపీ అమ్మాయా? నేను ఏ పార్టీ కండువా వేసుకోవాలా? కానీ వైసీపీని అపోజ్ చేస్తారు, టీడీపీని అపోజ్ చేయరు. నేను వైసీపీని ఎందుకు అపోజ్ చేస్తున్నానంటే, నేను ఓటేసాను మా జగనన్నకి, నాకు అడిగే రైట్ ఉందండి మా జగనన్నకి, నా ఓటు ఉంది జగనన్న దాంట్లో, గెలవడంలో నా హక్కు నాకుంది. నేను ఎందుకు అడగకూడదు మా అన్నని? అన్న నువ్వు చేస్తావన్న నమ్మకంతో నీకు ఓటేసా, వేయలేదు అడుగుతున్నాను. రాజకీయం బాగానే వంట పట్టింది మీకు. అయ్యో, నేను జగనన్నకు ఓటేసాను కాబట్టి అడుగుతున్నానండి. నేను ఓటు వేయకపోతే ఎందుకు? ఓటు వేయకపోతే అని కాదు, నవ్ ఐమ్ ఆస్కింగ్ పిఎం గారిని కూడా అడుగుతాను. వై? బికాజ్ ఈజ్ ఇండియన్ రిప్రజెంటేటివ్ చేస్తున్నారు కాబట్టి, మా పిఎం ఏదైనా రాంగ్ ఉన్నా సరే నా స్టేట్మెంట్స్ నా ఫేస్బుక్ వాళ్ళు అన్నీ మీరు చూడొచ్చు అనమాట. నేను క్వశ్చన్ చేయొచ్చు పొజిషన్ ఉన్న వాళ్ళు. వై? బికాజ్ ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ సిటిజన్, ఐ హ్యావ్ టోటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి. సో మీరు రైట్ చేస్తారు, ఫైట్ చేస్తారు. దాంట్లో ఏ విధంగానైనా మీరు ఫైట్ చేస్తారు. ప్రజలకి యూస్ఫుల్ అవుతుంది అంటే ఏ విధంగా అయినా వెళ్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండేదా అని అంటే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్కి నేను ఒకటి చెప్తాను. చాలామంది నా కామెంట్స్ దాంట్లో చూసింది, ఇవన్నీ నువ్వు లాస్ట్ టైం ఎందుకు అడగలేదు, ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా నీకు జగన్, ఇలాంటి క్వశ్చన్స్ పెడుతూ ఉంటారనమాట కామెంట్స్లో. ఎందుకంటే అప్ టు 2018-19 నేను ఐ వాజ్ ఇన్ కంప్లీట్లీ కాలేజ్ లైఫ్ స్టడీస్. ఓకే, నేను అప్పుడు బయటికి ఏం రాలేదు, ఇలాంటి పోస్టులు కూడా పెట్టలేదు. పాలిటిక్స్ చేయట్లే, ఓపెన్ గా మాట్లాడు. పాలిటిక్స్ ఏమి కాదు, నేను నాకు పాలిటిక్స్ అవసరం లేదు. పాలిటిక్స్ చేస్తారా? నేను పాలిటిక్స్ చేయట్లేదు. నాకు పాలిటిక్స్ ఎందుకు చేయాలి? నేను పాలిటిక్స్ ఎందుకు చేయాలి? నేను పొలిటీషియన్ కావాలని చేస్తాను. ఐ యామ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ పొలిటీషియన్. పొలిటీషియన్ కి లీడర్ కి తేడా ఏంది? పొలిటీషియన్ ఏంటంటే వాడు బాగుపడిపోతున్నాడు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. లీడర్ అంటే ప్రజల గురించి ఆలోచించి ఫస్ట్ ప్రజల పాయింట్స్ ని ముందుకు పెట్టేవాడు. సరే, మీరు లీడర్ కాలే, అందుకోసం మీరు అటువంటి పోస్టులు పెట్టలే. సో అది కంటిన్యూ చేయండి. లీడర్ కాలేదు కాదు, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ది క్లాస్ లీడర్ ఎవ్రీవేర్. అప్పుడు నేను అంతగా ఐఎమ్ నాట్, నాకు అంత అబ్జర్వేషన్ లేదు కాబట్టి. బట్ వాట్ నేను అర్థం చేసుకున్నది, ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు కదా, నేను ప్రతిదీ అడుగుతాను. వాళ్ళు నాతో ఒక 10 minutes స్పెండ్ చేసి వాళ్ళు మంచి చెడు వాళ్ళ ఫ్యామిలీ గురించి అలా హెల్త్ కండిషన్స్ ఇవి చెప్పుకొస్తున్నప్పుడు ఇవి చెప్తారు. మేడం అప్పుడైతే బాగుండేది, ఇప్పుడు మేము లారీ వాళ్ళు బతకలేకపోతున్నాం, అప్పుడు మేము 6,000 ట్యాక్సెస్ కట్టేవాళ్ళం, ఇప్పుడు 36 కట్టాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ మన స్టేట్లో ఒక్క వెహికల్ కూడా లోపలికి రావట్లా, అక్కడ ట్యాక్సులు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి. సో పేదవాళ్ళ బాధలు ఇలా ఉన్నాయన్నమాట. ఇసుక రేట్లు పెడిపోయినాయి, రియల్ ఎస్టేట్ అసలు ఏం లేదు, ఎప్పుడు వెళ్ళిపోతారు మేడం, ఎప్పుడు గవర్నమెంట్ మారిద్ది, ఇలాంటి నేను ప్రజల నుంచి వింటున్నారు. మీరు బాబు గారి నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మీకు వినిపిస్తుంది. ఇంకోసారి చెప్పరా? మీరు బాబు గారి నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మీకు అట్లా వినిపిస్తుంది. ఇంకోసారి చెప్పరా? బాబు గారి నుంచి మీరు ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మీకు వినిపిస్తుంది. బాబు గారు విన్నారు కదండి, అదేదో పంపించేయండి అబ్బా తొందరగా.
నిజంగా తీసుకోలే ఎవరి దీన్ని ఏదో ఫన్నీ చేస్తే జనాలంతా నిజంగా అనుకుంటారు కదా మీరు నిజంగా అనుకుంటే అది ఇస్తారేమో నాకు ఆశ అండి లోపల నుంచి. ఇవ్వలేదు. ఎవరు ఇస్తున్నారండి? లోకేష్ పంపించిండా? లోకేష్ గారు 2 సార్లు హోస్టింగ్ చేయించుకున్నారు, అయినా ఇవ్వలేదు ఏంటండి మీరు? లోకేష్ గారు కాదు కదా నన్ను పిలిచింది, రాబిన్సన్ టీం వాళ్ళు. నేను బీబీసీ ఇంటర్వ్యూ తెలుగు బాగా మాట్లాడతాను, మైనారిటీ వాళ్ళకి కావాలని పిలిచారు. సెకండ్ ఇంటర్వ్యూ నెల్లూరులో సడన్గా రాత్రి కాల్ వచ్చింది మళ్ళీ నాకు, రేపు మార్నింగే మేడం లోకేష్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారని. అంతే, వెళ్ళాను, వెహికల్ పంపించారు, ఉన్నాను, లంచ్ చేశాను, వచ్చేసాను, అంతే. అంటే జర్నలిస్ట్ అయిపోదాం అనుకుంటారా? జర్నలిస్ట్ ఎందుకు అవ్వాలి? నేను అడుగుతున్నాను. నేను హోస్ట్గా వెళ్ళాను అక్కడ. నాకు యాంకరింగ్, యాక్టింగ్, హోస్టింగ్ ఇవి ఎప్పటి నుంచో ఇష్టం. దట్టు ఒక ప్రజల సైడ్ నుంచి క్వశ్చన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎక్స్-సీఎం కొడుకుని ఎవడు వదులుకుంటాడు ఛాన్స్? అందుకే వెళ్ళాను. అఫ్కోర్స్ ఇన్ 2019 ఫిబ్రవరిలో అనుకుంటా గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడప. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అప్పుడు డాక్టర్స్తో ఫార్మర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఐ వాజ్ ఇన్ ఫస్ట్ రో. అప్పుడు కూడా నేను ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశాను, మీరు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదు డాక్టర్స్కి, 24/7 ఒక డాక్టర్నే చేయమంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు నార్మల్ పల్లెల్లో పిహెచ్సిలో వాట్ హ్యాపెన్స్, మతలబ్ డాక్టర్ ఉండట్లేదు, ఏదో పొద్దునొచ్చి వేలు ముద్ర వేసి వెళ్ళిపోతున్నాడు, ఇలాంటి కామన్ థింగ్స్. ఇప్పుడు గవర్నమెంట్ మాకు అన్ని సదుపాయాలు ఇస్తే మేము ఎందుకు ఉండమండి అక్కడ? గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్ని పల్లెలో తీసుకెళ్ళి పెడుతున్నారు, అక్కడ ఆ సదుపాయాలన్నీ ఇస్తున్నారా మీరు? ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ డాక్టర్స్. అప్పుడు కూడా నేను ఆయన క్వశ్చన్ చేశాను, నేను ఎక్కడ ఛాన్స్ వదులుకోను ఎవరిని. మిమ్మల్ని క్వశ్చన్ చేయించాల్సిన ఛాన్స్ వస్తే ఎవరికన్నా చేస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఏదైనా పదవిలో లేరు కదా, పదవిలో ఉన్నప్పుడు చేస్తే ఒక బరువు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు. ఇప్పుడు నాకు యాజ్ ఎ ఇండియన్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. నా దేశం కోసం నేను ఏం చేశాను అన్నది ఒక ఇదంతా ఒరిజినల్ అనే మేడం, లేకపోతే యాక్టింగ్ చేస్తారా ఇంటర్వ్యూ? అంటే నేను మా తాతగారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇన్ 1980s సంథింగ్. నేను ఆయన్ని చూడలేదు, నాకు ఆయన గురించి మాటల్లోనే నేను విన్నాను. బట్ చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో, ఒక ప్యాట్రియాటిక్గా నేషనల్ సాంగ్స్, నేషనల్ యాంథమ్ వచ్చినా ఎక్కడొచ్చినా నిలబడిపోవడం, ఒక భారతదేశం అన్నది మా నాన్నగారు అలా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి చెప్తూ వచ్చారు. దట్టు మా నాన్నగారు ఒక ఎన్జిఓ లాగా సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి సర్వీస్, ఈ థాట్స్ అప్పటి నుంచి వచ్చాయి నాకు. నేనైతే ఎప్పుడు ఒకటే ఆలోచిస్తా, ఇండిపెండెన్స్ టైంలో నేను పుట్టుంటే ఫస్ట్ నేనే నా ప్రాణాలు ఇచ్చేదాన్నేమో అని చెప్పేసి. రైట్. ముస్లింలకు సంబంధించి ఒక ప్రశ్న. ముస్లిం సోదరుడు, నేను పేరు చెప్పట్లేను, ముస్లింల హక్కులను పరిరక్షిస్తుంది నేనే అని చెప్పేసి ఆయన ఏదో మీదేసుకొని తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది అని చెప్పేసి నాతోటి మీరు ఒక సందర్భంలో అన్నారు. నిజంగా అనిపించిందా? నిజంగా అనిపించింది. అంటే కొంతమంది చేస్తున్నారు, అలా ఉన్నారు కూడా కొంతమంది, మేమే చేస్తున్నాం, మేమే మీ అందరికీ దారి చూపిస్తున్నాం అను. ఇప్పుడు ఏమీ లేని చోట ఆమదం చెట్టే గ్రేట్ అవుతుంది కదండి. మా వాళ్ళకి నోరు తెరవడం రాదు, ఫ్రాంక్లీ చెప్తున్నాను. నోరు తెరవడం రాదా? ముస్లిమ్స్కి రాదు, వచ్చినా సరే వేస్ట్. ఊరికే వాళ్ళని ఓల్డ్ సిటీ ముస్లింలు ఉంటారో తెలుసా మేడం మీకు? వాళ్ళు చెప్తున్నాను కదండి, వాళ్ళ కరెక్ట్ ప్రాపర్ వేలో తీసుకెళ్ళట్లే ఎవరు. ప్రాపర్ వేలో తీసుకెళ్తే ఇంకా డెవలప్ అవుతుంది. వాళ్ళని ఏదో కొంచెం మత కలహాల కోసం, అరే మీ దేవుణ్ణి ఇలా అనేసారు ఇలా అనేసారు, అదే జరుగుతుంది. కానీ అసలు ఏమన్నారా ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ నమాజ్ చేసేవాడువా? నీకు తెలుసా అసలు ఏముందో ఖురాన్లో? అసలు నీకు తెలిస్తే నువ్వు ఇలా గొడవల్లోకి దిగుతావా? ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకెప్పుడు నచ్చిన మూవీ అది ముంబై కసబ్ గురించి. దాంట్లో నానా పటేకర్ పట్టుకున్న తర్వాత కసబ్తో చెప్పే ప్రతి డైలాగు, నీకు షహీద్కి అర్థం తెలుసారా? నీకు ముస్లింకి అర్థం తెలుసారా? నిన్ను ఎవడో నేను ఒక గడ్డమున్నోడు జిహాద్ అని చెప్పేసి పంపించేస్తే వచ్చేసావు. ఇస్లాం గురించి నీకేం తెలుసు? ఇస్లాం తెలుసుకో ఫస్ట్, అప్పుడు నువ్వు అసలు రావు ఇలాంటి దానికి, బాంబ్ బ్లాస్ట్లకి అంటారు. సో వీళ్ళందరికీ ఖురాన్ అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. ఖురాన్ కరెక్ట్గా చదివినోడు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగడు. మీకు తెలుసా ఖురాన్? నేను కంప్లీట్లీ చదివి అర్థం చేసుకోలేదు. మతలబ్ నేను ఖురాన్ చదివాను, ఖురాన్ అంతా అరబ్బీలో ఉంటుంది, అది ఉర్దూ మీనింగ్. ఐ డోంట్ నో, అంతా నాకు తెలీదు. కొన్ని మా డాడీ, నేను స్కూల్ లైఫ్ నుంచి మేము ఎప్పుడు భోజనం చేసేటప్పుడు రాత్రి కలిసి భోజనం చేస్తాము. మసీద్లో ఇలా జరిగింది, ఖురాన్లో ఇలా జరిగింది, హజీద్స్లో అని చెప్పేసి డైలీ నాకైతే పంపిస్తూనే ఉంటారు రోజుకొకటి మసీద్. అంటే ప్రతి గ్రంథానికి ఒక మూల తాత్పర్యం ఒకటి ఉంటుంది. ఖురాన్కి ఏముంటుంది? ఇన్సానియత్, హ్యుమానిటీ, అంతే. దేవుడు ఒక్కడే. ఇప్పుడు హ్యుమానిటీ తోటే మీరు అంటున్న హ్యుమానిటీ తోటే ప్రతి ముస్లిం ఉంటున్నాడా? ఖురాన్ చదివే ముస్లిం ఉంటున్నాడా? లేదండి, ప్రతి ఒడు హ్యుమానిటీతో లేట్లేదు. పొల్యూట్ అయిపోయింది, అలాగే జనాలు కూడా పొల్యూట్ అయిపోయారు. మార్చలేరు, అదని మార్చాలి, మనసులో నుంచి రావాలి.
మారాలి మనం అంతే. మారుతుందని అనుకుంటారా? ఇన్షాల్లా మారుతుంది, ఎప్పుడు టైం పడుతుంది. మనం అనుకున్నామా ఇండిపెండెన్స్ కోసం 200 years పోరాడతాము, పోరాడాక వస్తుంది అని చెప్పేసి, వస్తుంది చేంజ్, చిన్నగా రావాలి. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, అబ్బా నువ్వు పెద్ద చేసేస్తావులే, ఏం మార్పు వచ్చింది పాలిటిక్స్లో నీ ఏజ్కి అది ఇది అని. 200 years పోరాడితే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఇది వచ్చింది. ఏమో మనం కొంచెం కొంచెం చేస్తే చేంజ్ రావచ్చు ప్రజల్లో, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడుకో ఒకసారి. బట్ నేను సాటిస్ఫైడ్గా చనిపోవచ్చు, నా కోసం, నేను పుట్టిన దేశం కోసం ఏదో ఒకటి చేశాను, నా సైడ్ నుంచి ట్రై చేశాను అని, అంతే. మిమ్మల్ని మీ పేరును జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు వాడుకుంటుందా? నన్ను ఎప్పుడు ఎవరు ఇది చేయలేదు. బట్ చాలామంది చెప్తారు, నువ్వు ఎందుకు వెళ్ళావు హోస్టింగ్స్కి, నువ్వు వెళ్ళి ముస్లిమ్స్ సైడ్ నుంచి మాట్లాడినప్పుడు నువ్వు సపోర్ట్ చేసావనుకుని చాలామంది ఇదయ్యారు అలా అని చెప్పేసి. నేను నార్మల్గా క్యాజువల్గా క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను అంతే. మీరేమైనా వాడుకుంటారా టీడీపీ జనసేనని? వాడుకుని ఉంటే ఈ పార్టీకి నాకు ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కదండి. ఎమ్మెల్యే టికెట్కి అయితే ట్రై చేస్తున్నారు కదా మీరు? నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. మీకు ఎమ్మెల్యే కావాలని ఉందా లేదా? నాకు ఎమ్మెల్యే కావాలి అనేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన చేతిలో పొజిషన్ పవర్ ఉంటుందో మనం ఎక్కువ చేయగలం ప్రజలకి సేవ. ఒక్క నిమిషం ఆగుతారా మీరు? నేను కూడా సీరియస్గా, మీరు నవ్వకండి. నేను ఒక ఇంటర్వ్యూ చేసిన, ఆమె చారిటీ నడిపిస్తుంది, ట్రస్ట్ నడిపిస్తుంది. నేను ఆమెకు క్లియర్గా చెప్పిన, మేడం ఎందుకు మీరు వస్తున్నారు, ఎందుకు మీరు పాలిటిక్స్కి వస్తున్నారు అంటే, మా దగ్గర పవర్ లేదయ్యా, పవర్ ఉంటే ఇంకా బాగా చేస్తాం అని చెప్పేసి చెప్పింది. ఆమె ఎవరో కాదు, విరించి మాధవీలత, విరించి హాస్పిటల్స్ ఎండి. ఓకే. నేను అప్పుడు అన్నా అంటే, మేడం ఇదంతా ప్యాషన్ అయిపోయింది అందరికీ, ఈ చారిటీస్ పెడతారు ఫస్ట్, డబ్బులు బాగుంటాయి, చార్టీలు నడిపిస్తారు, చార్టీ నడిపించినాక కొన్ని రోజులకి ఏమంటారు అని అంటే, సింపుల్గా పొలిటీషియన్ అయితే నేను ఇంకా బాగా చేయగలుగుతా, ఇప్పుడు 10 మంది పెట్టిన అన్నాము, రేపు 20 మందికి పెడతాను అంటారు. ఆ ఎజెండాతో సింపుల్గా వస్తున్నారు మేడం అని చెప్పేసి నేను ఆమెకు చెప్పిన. ఇప్పుడు మీకు కూడా అదే చెప్తా. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు సంథింగ్ ఎక్స్ హాస్పిటల్ సంథింగ్ అన్నారు, డబ్బున్నోళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పినట్టు నడుస్తారు డబ్బున్నోళ్ళకి. సో నా దగ్గర డబ్బు లేదు, నేను ప్రజలకు సర్వీస్ చేయాలి అనుకుంటున్నాను, ఏ వేలో చేయగలను, ప్రజల సైడ్ నుంచి మాట్లాడగలను. ఇప్పటికీ నేను మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తూనే ఉండిపోతా. నేను ఏదైనా చేంజెస్ తీసుకురావాలంటే నా చేతిలో పొజిషన్ ఉంటే నేను చేంజెస్ తీసుకురాగలను. ఆబ్వియస్గా ఐ వాంట్ పొజిషన్. అప్పుడు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఎక్కువ పెద్ద పొజిషన్స్ ఉండాలి. స్వార్థం లేదు, నాకు స్వార్థం ఉంది. 80% ప్రజల కోసం, 20% నా సాటిస్ఫాక్షన్ కోసం. నేను ఇప్పటికీ ఏది చెప్తా, లేకపోతే అంటే నేను మీ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడు. నేను ఒకటి చెప్తాను, రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవాలా, ఇంకా పేరు సంపాదించుకోవాలా, నేను ఎదగాల, నా కుటుంబం ఎదగాల అన్న తాపత్రయం ఉందా లేదా? డబ్బులు నాకేం అవసరం లేదు. నాకు డబ్బే కావాలనుకుంటే నేను 10 రూపీస్లో ఇది చేసి, నేను ఇప్పటికీ ఓపీ రూమ్లోనే పడుకుంటూ, నాకు ఈ కష్టాలు అవసరం లేదు. నేను మంచిగా పెళ్లి చేసుకోవచ్చు, ఎవడో ఒకళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, నాకు ఇలాంటి ఏం అవసరం లేదు కదా కష్టపడాల్సింది. నా గోల్ డబ్బు అనేది అయితే లేదు, నా డిక్షనరీలో మనీ అన్నదైతే లేదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేదాన్ని, నా నేమ్ బుక్స్లో ఉండాలి, నెక్స్ట్ జనరేషన్. ఆల్రెడీ బుక్స్లో కూడా ఒక 2-3 బుక్స్లో నా నేమ్ కూడా ప్రింట్ అయిపోయింది. ప్రజలకు ఏదైనా చెయ్యాలి, ఇవే నా థాట్స్. అంతకుమించి డబ్బు అన్న సైడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను మా నాన్న దగ్గర నుంచి పాకెట్ మనీ, మేడం మీకేంటి ఫ్యూచర్ ఏంటంటే, హస్బెండ్ చేసుకున్నోడు ఉంటారు, లేకపోతే నా తమ్ముడు, బ్రదర్, సిస్టర్ డాక్టర్స్ వాళ్ళు నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎంత కావాలి మనిషి జీవడానికి? ఇంత తిండి, పడుకోవడానికి కొంచెం ప్లేస్. కోవిడ్ మనకు చాలా నేర్పించింది. డబ్బుల నుండి కోట్లు ఏం చేశారు జనాలు. సో నాకు మనీతో ఏం లేదు. మీరు మాస్ లీడరా, క్లాస్ లీడరా? సో నేను జేసీఐ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఉన్నానమాట. దెన్ యూ కెన్ సీ మీ, నేను చాలా చోట బ్లేజర్స్తోనే నా ఫేస్బుక్లో అన్నీ చూస్తుంటారు. అక్కడ మాత్రం చాలా క్లాస్గా ఉంటాను, ఎప్పుడు క్లాస్గానే ఉన్నాను. బయట ఎవడైనా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ నా ముందు ఉన్నోడి మీద. వాడు ఇగో చూపించి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే ఏంట్రా చెప్పు అంటాను, మేడం అంటే చెప్పండి అంటాను. అది హిందూ మతం పట్ల మీ అభిప్రాయం? మంచిది. నేను చెప్తున్నాను కదా, ఐ రెస్పెక్ట్ ఎ లాట్. నేను తిరుమలకు కూడా వెళ్ళున్నాను. పోయిరా? అలో చేసిరా మిమ్మల్ని? ఎందుకు ఎలా చేయరు? నేను అడుగుతాను, తెలియదు నాకు. అలో చేశారు నన్ను 2-3 times వెళ్ళాను. నార్మల్ చుడీదార్ మీద నా ఫ్రెండ్స్తో నేను నడుచుకుంటూ కొండ కూడా ఎక్కున్నాను. మొక్కిరా దేవుడికి? అక్కడ మొక్కడం లేదు. నేను దర్గాల్లోనే మొక్కను. నేను దర్గాల్లో కూడా లేదు, మాకు దర్గాల్లో మొక్కాలని కూడా లేదు. మీరు ఆవు మాంసం తింటారా? గోమాంసం అంటే చిన్నప్పుడు నాన్నగారు తెచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. అంటే మానేశాను అని నేనేం చెప్పను. అప్పుడు చిన్నప్పుడు నాన్నగారు చెప్పారు, అది తినడం వల్ల టంగ్ లావుగా అయిపోద్ది, చదువు సరిగ్గా రాదు, మందబుద్ధి అయిపోద్ది అని చెప్పేసి. సో టచ్ చేయలే ఇంకా నేను, అంతే. కానీ ఫారిన్ కంట్రీస్లో తింటే బాగా యాక్టివ్ అవుతారు, బాగుంటారు అని చెప్పేసి అన్నారు కదా కొంతమంది. మా నాన్నగారు తీసుకొచ్చారు, తిన్నాను. ఇప్పుడు తీసుకురావట్లేదు, తినట్లేదు. ఇప్పుడు నిజంగా తినట్లేదా? తెచ్చినా కూడా
తినట్లేదు తీసుకురావట్లేదు. నాన్నగారు అప్పుడే మేము స్కూల్లో ఉన్నప్పుడే మానేశారనమాట. నాన్నగారికి అనిపించింది వద్దు అని తీసుకురావట్లేదు అంతే. సరే తింటోళ్ళు తింటున్నారు కొంతమంది ముస్లిమ్స్. ఓకే. దాన్ని పవిత్రంగా ఆ ఆవును పవిత్రంగా ఒక దేవతలాగా కొలుచుకుంటారు హిందూ మతస్థులు. ఎవరు? హిందూ మతస్థులు. ఎవరు? హిందూ మతస్థులు. ఓకే ఓకే. ఓకే. దాన్ని తినడం ఎంతవరకు కరెక్ట్? హిందూ మతస్థులు గోమాతన్ అని చెప్పి అంత ఇదిగా చేస్తారు ఆవుని. ఆవు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేది ఎవరు? బీజేపీ హిందూ లీడర్స్. మోస్ట్ ఆఫ్ ద హిందూ లీడర్స్ హిందూ వాళ్ళే ఆవు మాంసాన్ని అమ్మడం బిజినెస్ చేస్తున్నారు వేరే కంట్రీస్కి. వాట్ అబౌట్ దిస్? మళ్ళీ ఒకసారి హిందూ పీపుల్, హిందూ లీడర్సే ఆవు మాంసాన్ని వేరే కంపెనీ. చాలా కాంట్రవర్షియల్ అవుతుంది ఇది. అవునండి, నో ప్రాబ్లం. ఐ హావ్ ప్రూఫ్. మీరు గూగుల్ ఓపెన్ చేయండి, ప్రూఫ్స్తో సహా ఉన్నాయి అన్ని. సో నో ప్రాబ్లం నాకు. ఎందుకు ఇంత డేర్గా మాట్లాడుతున్నారు మీరు? నిజాలు డేర్గా మాట్లాడకపోతే ఇప్పుడు అబద్ధం అయితే చెవులు కొరుక్కుని, రూమర్స్ అయితే ఇలా మాట్లాడుకోవాలి. నిజాలు ఇప్పుడు మీరు పిలిచింది ఇంటర్వ్యూ, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవడానికి. అప్పుడు మనం ఫ్యాక్ట్సే మాట్లాడుకోవాలి కదా. లేదు పొలిటీషియన్స్ లాగా పైకి మేకప్గా మీరు ఇచ్చిన క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యి, లేకపోతే నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ అయ్యి మాట్లాడుకుందామా? అట్లేముండే నా ఇంటర్వ్యూలో అట్లేముండే. నేను అలా ఉండను. నేను అసలు క్వశ్చన్స్ అడగను. డైరెక్ట్ మీ వచ్చి ఇందాక నుంచి నేను వెయిట్ చేస్తున్నా హాఫ్ అన్ అవర్ నుంచి. నేను ఏమన్నా అడిగానా ఏం అడగబోతున్నారు క్వశ్చన్ అని? ఎందుకంటే అదొక ప్రిపేర్ మేకప్ వేసినట్టు అయిపోతుంది. ఓపెన్గా అయితే ఇలా చెప్పేస్తాం డైరెక్ట్గా ఏదైనా. ఒకవేళ మీరు అడిగినా కూడా నేను చెప్పకపోతుంటే నేను ఇంటర్వ్యూలో అడుగుతానంటుండే. ఓకే. ఫైనల్గా మీ ఏమైంది? ఫైనల్ ఏమంటూ ఏం లేదండి. నా జీవితం సేవలో సాగిపోవడం అంతే. ఎన్ని రోజుల దాకా? బతుకున్నంత కాలం. నేను బీబీసీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను బతుకున్నంత కాలం నాది 10 రూపీసే ఉంటుంది క్లినిక్ ఫీజు కూడా. మార్చను అస్సలు మార్చను. అంటే ఒక కాలంలో రూపాయి విలువ 10 రూపాయల విలువ ఇప్పుడు రూపాయి అంటే తగ్గింది. అప్పుడు అంటే రూపాయికి సమ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ వస్తుండే, ఇప్పుడు రావట్లేదు. అది 10 రూపీస్ ఇచ్చినా రావట్లేదు, 100 రూపీస్ ఇచ్చినా రావట్లేదు. మరి అప్పుడు పరిస్థితి ఇంకా ఇప్పుడు నేను 1 రూపీ చూసాను చిన్నప్పుడు, ఇప్పుడు 1 రూపీ చూస్తున్నా. ఇప్పుడు మనం 10 రూపీస్ చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాల తర్వాత దాని రేంజ్ 1 రూపీకి పడిపోతుంది. ఆ 1 రూపీ డబ్బాలో వేసి వెళ్తాడు. నాకు ఆ 10 రూపీస్ వల్ల డిఫరెన్స్ ఏమీ లేదు కదండి. నేను జనాలకు జస్ట్ అక్కడ పెట్టాను, ఎందుకంటే ఫ్రీగా వచ్చి వెళ్తున్నాము అనే దానికన్నా 10 రూపాయలు ఇస్తున్నాము అని ఒక వాళ్ళకి ఇచ్చిన సాటిస్ఫాక్షన్, నాకు తీసుకున్న సాటిస్ఫాక్షన్. ఫ్రీ అన్నట్టు కాదు. జస్ట్ ఒక రోజుకు మీకు ఆ డబ్బాలో ఎన్ని డబ్బులు పడతాయి? నేను ఓపెన్ చెయ్యము, ఎప్పుడో వీక్కో 10 డేస్కో ఓపెన్. సరే, వీక్ ఎన్ని డబ్బులు పడతాయి? 2 రూపీస్ చిల్లర్ కాయిన్స్ దొరుకుతాయి, చినిపోయిన 10 రూపాయల నోట్లు దొరుకుతాయి. ఎప్పుడు 6 నెలలకు ఒకసారి 100 రూపాయల నోటు దొరికింది. ఇది మాకు జరిగేవి. టోటల్గా ఎన్ని పడతాయి అంటారు? ఎంత అమౌంట్? అంటే కొంతమంది ఏం చేస్తారంటే, బాబు మేము 10 రూపాయలు దాంట్లో వేయలేదు, చేంజ్ లేదు, మెడిసిన్స్లో పట్టేసుకోండి అని కొంతమంది అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. జెన్యున్గా చెప్పాలంటే. మేడం డబ్బాలో పడేటి ఎన్ని డబ్బులు పడతాయి చెప్పండి? ఒక 400, 500 అలా ఉంటాయేమో. అంతకు మించి పడాయి ఏముండవు. అంతే అంతే. మీరు టీడీపీ అపోనెంటా? నేను దేనికి అపోనెంట్ కాదండి బాబు. టీడీపీ ప్రోనా? మీరు కాదండి. జనసేన ప్రోనా? కాదండి. జనసేన అపోనెంటా? నేను ప్రజల పక్షం అండి బాబు, ఏ పక్షం కాదు. నేను ప్రజల పక్షం. వైసీపీ అపోనెంట్? ఇది క్లియర్. కాదు కాదు కాదు. ఓకే. అంటే ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ కొంటారు? నాకు టికెట్ ఎందుకు ఇస్తారు? టికెట్ ఎందుకు ఇస్తారు నాకు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎక్స్పెక్ట్ చేస్తే ఇచ్చేస్తారా మీకు? ఇప్పుడు 10 రూపాయల దూకాన పెట్టుకున్న దావకాన పెట్టు 10 రూపాయలతో ఎందుకు ఇస్తారు? ఇప్పుడు పొలిటీషియన్స్కి కావాల్సింది ఏంటి? ఇప్పుడు సీట్లు ఇచ్చేది ఏంటి? డబ్బు, మనీ. మనీ మాత్రమే. మనీ ఎవరికి ఉందో వాళ్ళకి టికెట్స్. సో నా దగ్గర మనీ లేదు కాబట్టి నేను టికెట్ ఏమి నేను ఆశించట్లేదు. ఇప్పుడు నాకు తెలుసు, నేను బైపీసీ తీసుకున్నాను కాబట్టి ఎంబీబీఎస్ఏ క్రాక్ చేయగలను, నేను వేరే బీటెక్లోకి వెళ్తాను అనుకోలేను కదా. సో ఐ నో. సో నా దగ్గర డబ్బులు లేదు, సో నా టికెట్ ఇవ్వరు. ఐఎమ్ క్లియర్ అబౌట్ దట్. మీరు క్లియర్ ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు టీడీపీకి మీరు కొంచెం జోలపాడే వ్యవహారం అయితే చేసిరు కదా, కానీ టీడీపీ తీరా చూస్తే మీరు అంటే పోస్ట్ పెట్టుకున్నారు కదా, మైనార్టీలకు ఒకటే స్థానం కల్పించారు ప్రకటించిన 90 పైచిలకు స్థానాలలో కూడా. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అఫ్ కోర్స్ ఇట్స్ హర్టింగ్ అండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూశాను, ఫైల్ ఓపెన్ చేస్తే ప్రతి చోట ఎస్సీ ఎస్టీ అని చెప్పి మెన్షన్ చేసి మంచిగా వీళ్ళు వచ్చున్నారు. మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో పర్సంటేజు? వీళ్ళందరికీ మీరు ఇచ్చేది సరే, మళ్ళీ ఒక 50 టికెట్లు బాకీ ఉన్నాయి కదా అంటారు. 50లో మళ్ళీ చెప్పలేము, బీజేపీతో కలిస్తే అడ్డుపోతాయి కొన్ని. ఫ్రాంక్గా చెప్పాలంటే మిగతా వాటిలో ఎన్ని ఇస్తారు మీరు? అసలు మెయిన్ ముస్లిమ్స్ ఉండే ఏరియాస్లోనే మీరు మైనార్టీ టికెట్స్ అనౌన్స్ చేయలేదు. మైనార్టీ పీపుల్స్ ఉన్న చోట అనౌన్స్ చేయకపోతే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ? అందుకే క్వశ్చన్ వేసాను. ఐ హ్యావ్ రైట్ కాబట్టి అడిగాను అంతే. అంటే భవిష్యత్తు కాలంలో రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని అంటున్నారు మీరు? బాగుపడడానికి అయితే ఆబ్వియస్లీ నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారే అండి. మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? హీఈస్ ఎ విజనరీ లీడర్. నేను ఇప్పటికీ ఇదే చెప్తా.
ఆయన విజనరీ వల్లే ఏదైనా సరే డెవలప్మెంట్ జరిగింది. అంటే ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా బాబు గారు అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ పక్కా. ఓ మై గాడ్, ఇంకోసారి చెప్పరా? కార్పొరేషన్ చైర్మన్ పక్కా, ఐ మీన్ అంతే కదా, మీరు చెప్పారండి. దాని గురించే కదా మీరు చేసే పోరాటం అంతా కూడా. దీనికి పోరాటం చేస్తున్నాను నేను ఎవరి కోసం చేస్తున్నాను? నేను నా సాటిస్ఫాక్షన్ కోసం, సొసైటీ కోసం చేస్తున్నాను పోరాటం. నాకు రేపు పొజిషన్ ఉన్నా లేకపోయినా టిల్ మై డెత్ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, ఐ విల్ బి డాక్టర్ నూరి పరి ఓన్లీ. ఇలాగే చేస్తూ పోతాను, నేను మారను కదా. ఈ ఎలక్షన్స్ ఉన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నా ఐ విల్ బి ద సేమ్ పోస్టులు ఉంటాయి, సేమ్ మీడియా ఉంటుంది, సేమ్ ఉంటుంది, అంతే. పిల్లప్పుడు మరి ఒక్కటి అడక్కు అయిపోయింది నా జీవితంలో. ఏమో అందరూ భయపడుతున్నారు నన్ను చేసుకోవాలంటే. భయపడకుండా ముందుకు వచ్చేటప్పుడు చేసుకుంటారా? రావాలి కదా ముందుకు రావాలి, మా పేరెంట్స్కి నచ్చాలి, అన్నీ మ్యాచ్ అవ్వాలి, సో కంపాటబిలిటీ అన్నీ చూసుకోవాలి కదా. చాలా ఇబ్బంది అవుతుంది ఆబ్వియస్లీ. ఒక మ్యారేజ్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మూవీస్లో చూపించినట్టు ఏదో ఒక సాంగ్ వేసుకున్నామా హ్యాపీగా నెక్స్ట్ డే డివోర్స్ అయిపోయిందా అన్నట్టుంది. బట్ రిలేషన్, హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ ఇవేమీ తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్కి. మన అమ్మ నాన్నలు వాళ్ళ చూడండి ఇప్పటికి ఎంత ప్రేమగా ఉంటారు. మా నాన్నగారు మా అమ్మగారు లేకుండా భోజనం కూడా చేయరు, వాళ్ళది మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్. సో అలాంటి ప్రేమలు ఇప్పుడు ఏమి ఉండట్లేదు. ఇప్పుడు నువ్వు డాక్టర్వా, నేను డాక్టరా, నువ్వు పీడియాట్రిక్సా, నేను గైనకాలజిస్ట్, మనం ఒక ఇల్లా, మనం ఒక కారా, మనం ఇద్దరు పిల్లలా, మన పిల్లల ఆ స్కూలా, ఇదే అయిపోయింది క్యాలిక్యులేటెడ్ లైఫ్. ఐ డోంట్ వాంట్ దట్ క్యాలిక్యులేటెడ్ లైఫ్. రైట్. అంటే ఒక చేసుకుంటే ఒకవేళ ముస్లిం సోదరునే చేసుకుంటారా లేకపోతే ఇతర మతస్థులను కూడా చేసుకుంటారు? నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, మా పేరెంట్స్ ఆబ్వియస్గా ముస్లింనే చేస్తారు కదా. ఇండైరెక్ట్గా మీరు కండిషన్ పెట్టేసుకున్నారు. కండిషన్ ఏముంది, ఫ్యాక్ట్స్. నేను ఇది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను, అది నా పర్సనల్ థింగ్. దీనివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు కదా. నా పర్సనల్, నేను ముస్లిం చేసుకుంటున్నాను, అది నా పర్సనల్. ఇది అడిగే హక్కు ఎవ్వడికి లేదు కదా. కట్టబెంత ఇస్తారు? తీసుకుంటే వాళ్ళు వస్తారా? వచ్చే కష్టపడి అంటారు, వచ్చినప్పుడే చేసుకుంటామండి. ఇచ్చి మరీ చేసుకోవాలి, మళ్ళంటే వాళ్ళు దొరకాలంటే మరి. ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు మరి? ఎమ్మెల్యే అవడం నా ఏం కాదు, ప్రజలకు న్యాయం జరగడం నా గోల్. ఎమ్మెల్యే కావాలని అస్సలు లేదని నేను చెప్పనబ్బా. నాకు మా తాతయ్య గారు పాలిటిక్స్ అన్నప్పుడు అబ్బా పాలిటీషియన్ మా తాత, నేను పాలిటిక్స్లోకి ఉండాలి అన్నట్టు ఎప్పుడో ఫిక్స్. నేను డాక్టర్ అయినా ఏం చేసినా ఫ్యూచర్లో లాస్ట్లో పొలిటీషియన్ అవ్వాలి అన్నది, మతలబ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్నది. పాలిటిక్స్ అయితే ఎంట్రీ ఉంది, పార్టీ లేదు, ఇదేమీ తెలీదు. ప్రజలకి ఏది మంచి చేసిద్దో ఆ పార్టీ. ఫ్యూచర్లో బీజేపీ ఒకవేళ మీకు అవకాశం కల్పిస్తారంటే, ప్రజలకు ఒకవేళ దానివల్ల యూజ్ ఉందంటే పక్కా వెళ్తా. మీకుంది? నాకైతే లేదు, వెళ్ళను. నాకేం యూజ్ ఉందండి, నాకేం కావాలి చెప్పండి? హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ చేస్తామంటారు. అవసరం లేదు నాకెందుకు. డాక్టర్ నూరి 10 రూపీస్ డాక్టర్ అయినఫ్ దట్ ఫర్ మీ. రోడ్డు మీద బోర్డు 10 రూపీస్ పెట్టమ్మా, ఇంటికి నెలకు ₹1,00,00,000 వస్తాయని అంటారు. నాకు డబ్బులు అవసరం లేదు కదండి, నేను డబ్బుల కోసం ఏం చెయ్యట్లేదు కదా. మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు. నా అల్టిమేట్ గోల్ నాట్ మనీ కదా. మనీ ఉంటే ఎలాగైనా కావాలి అనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు, బట్ నాకు అది అవసరం. అంటే మంచిగా ఉన్నారా మేడం? మీరు డాక్టర్ కదా, మీ సైకాలజీ పరంగా మీకు మీరు బరాబర్ ఉన్నారా? అమ్మో ఏంటి అంత పెద్ద క్వశ్చన్ అడిగేశారు. బాగా ఉన్నాను కదా. ప్రతిదానికి ఎంత కోపం వచ్చినా కూడా బాగా అవుతున్నారు మీరు. కోపం ఎందుకు వస్తుందండి అసలు నాకు? అంటే వీడేది ఇట్లా అడుగుతుండు అని చెప్పేసి చూసేటోళ్ళకి కూడా అనిపించవచ్చు, బట్ అయినా కూడా మీరు ఆ సిచ్యువేషన్ నవ్వుతున్నారు చాలా ప్రశ్నలకి. ఏమో నేను నవ్వితే బాగుంటానని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అందుకే మా వాళ్ళ కోసం. బట్ ఏది అడిగినా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా హాస్యాస్పదంగా తీసుకొని దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసినందుకు నిజంగా ఓపెన్గా మాట్లాడాను క్రాంతి గారు. మనం క్యాజువల్గా కూడా ఇలాగే మాట్లాడుకుంటాం కదా. ఇంటర్వ్యూలో ఏమన్నా చేంజ్ ఉందా? అలాగే మాట్లాడుకున్నాం మనం. అంటే పవన్ గారు బాబు గారితో పొత్తు వల్ల లాభమా నష్టము? ఎవరికి లాభం ఎవరికి నష్టం మీరు అడిగేది? రెండు పార్టీలకి. వాళ్ళిద్దరికి ఏమిటంటే ఇప్పుడు అఫ్కోర్స్ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం కొన్ని ఓట్లు అలా చీలిపోతాయి, చంద్రబాబు నాయుడు గారికి ఇలా చీలిపోతాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన్ని ఓడించడం కష్టమైంది వైఎస్ఆర్సీపీని. సో అందుకే ఇద్దరు కలిశారు అంతే. యాక్చువల్లీ ఫస్ట్ 2014లో అనుకుంటా ఇద్దరు వచ్చింది, ఇద్దరు సేమ్ అని ఒకలా వెళ్ళాలనే కదా, కలిసి రాలేదు, అక్కడ విడిపోయారు, మళ్ళీ ఏకమయ్యారు అంతే. దీనిపైన మీ అభిప్రాయం మంచా చెడా? ఇప్పుడు 2004లోనో 9లోనో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీని ఓడించడానికి కాంగ్రెస్, సిపిఎంలు, సిపిఐలు అన్నీ కలిసి చేశాయి, టీడీపీని ఓడించాయి. అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు కరెక్టే.
అప్పుడు రాంగ్ అయితే ఇప్పుడు రాంగ్. అంటే మీరు జనసేన సపోర్టర్ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానా లేకపోతే బాబు గారికి ఫ్యానా? ఫ్యాన్ అన్నది నేను ఎవరికి కాదబ్బా. మనకు మనమే తోపులు అనుకోవాలి ఎప్పుడు. మనం ఒకరి కింద అలా ఫ్యాన్స్ అవసరం లేదు. మనం ఒక అభిప్రాయాన్ని ఇష్టపడుతున్నామా లేదా. నాకు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా బాగుంటాయన్నమాట. సో ఆయన మాటలు అవి ఇష్టము. నేను చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. నాకు చెప్తుంటే చిన్నప్పుడు కూడా మా నాన్నగారు నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఇవన్నీ నాకు కొంచెం ఊహ తెలిసాక అయ్యా హీస్ కరెక్ట్ వేలో చేస్తున్నారు అని, అంతే. బాబు గారు సీఎం అయితే బాగుంటుందా? ఒకవేళ మీరు అంటున్నట్టు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాబు గారే కరెక్ట్. ఎందుకు? ఇప్పుడు ఆంధ్రాలో ఏముందండి చెప్పుకోవడానికి. కంపెనీలు లేవు, నిరుద్యోగాలు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఉన్న వైసీపీకి మొత్తం మీరు అవుట్ అండ్ అవుట్ విమర్శించుకుంటూనే మాట్లాడుతున్నారు, అపోజ్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు కదా. ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయా మీకు? నాకు రాలేదు డైరెక్ట్గా, మా నాన్నగారికి వస్తాయి. మీ అమ్మాయి సింగిల్గా ఉంటుంది, కడపలో ఉంటుంది, మీ పిల్లకి ఏమైనా జరిగితే ఏం చేస్తారు మీరు, అలాంటివి మా నాన్నగారికి వెళ్తాయి. ఏమనిపిస్తుంది అట్లాంటప్పుడు? ఓ మనల్ని చూసి కూడా భయపడే వాళ్ళు ఉన్నారా? మనం అంత ఎదిగామా? భయపడే వాళ్ళ భయపెట్టే వాళ్ళ? ఒకడు ఫోన్ చేశాడంటే వాడు భయంతో చేశాడు, మనం ఎదిగిపోతున్నాము అని చెప్పేసి. నాకు హాస్పిటల్ వెకేట్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడ ఒక్కసారి కూడా ఫీల్ అవ్వలేదు. అంటే మనం ముందుకు వెళ్తున్నామంటే నన్ను లాగడానికి ట్రై చేస్తున్నారు, వెనక్కి లాగుతున్నారు. సో నేను చాలా ముందుకున్నాను అని చెప్పి. మా నాన్నగారి వరకు థ్రెడ్ కాల్స్ వెళ్ళాయంటే ఆలోచించండి, వాళ్ళు నాతో ఎంత భయపడుతున్నారు. ఒక సాధారణమైన నార్మల్ అమ్మాయి. సరే మీకంటే గట్స్ ఉంది, మీరు ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేరెంట్స్ ఎక్కడ కూడా మిమ్మల్ని ఇట్లా గుంజు పట్టే ప్రయత్నం చేయలేదా? వద్దమ్మా అవసరం ఇదంతా మనకు ఈ సమాజంలో, ఈ సొసైటీ? అంటే ఇలాంటివి వచ్చినప్పుడు బాధపడతారు కదండి. ఏ అమ్మా నాన్నైనా అమ్మాయిని ఇంత పెంచి చదివించి ఒక ముస్లిం అమ్మాయి ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో నుంచి భయం వేసి చాలాసార్లు అమ్మ ఫీల్ అయిపోద్ది, అవసరమా నీకు, ఫేస్బుక్లో ఎలాంటి పోస్టులు పెట్టకు ఇలాంటి ఫోన్ చేసి. ఏడుస్తారా? అమ్మ ఫీల్ అవుతుంది. ఏడుస్తారా? అమ్మ అయితే ఏడుస్తుంది. మీ ముందు ఎప్పుడు ఏడ్చారా? ఫోన్ కాల్స్లో ఏడుస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రై. ప్రతి ఇంటర్వ్యూలో నా ఏడుపు వేసేస్తారండి బాబు. మీరు ఏడ్చినా కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో వేయాలి. ప్రతి ఇంటర్వ్యూలో మా నాన్నగారు ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నావు, ఏం అవసరం, ఇంకోళ్ళు చెప్తారు ఏంటి ఏడ్చి నువ్వు ఇది చేస్తున్నావా, సెంటిమెంట్ కాదబ్బా. అమ్మా నాన్న అన్నది ఒక ఎమోషన్, ఎవరికైనా ఉంటుంది, అది అలా ఫ్లోలో వచ్చేస్తుంది అంతే. ఓకే, నేను ఏం ఎమోషనల్ చేయాలనుకోవట్లే. బిల్కుల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు, అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు పాజిటివ్గా తీసుకొని మంచి ఆన్సర్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఎక్స్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, విజనరీ లీడర్ ప్రజెంట్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, స్టబాన్, వైఎస్ షర్మిల, బెస్ట్ సిస్టర్ అవార్డ్ తనకే ఇస్తాను, పవన్ కళ్యాణ్, రెబెల్, నారా లోకేష్, బెస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారండి, ఆయన బాగా మార్చుకున్నారు, ప్రజల మనిషి, బాగా వెళ్తున్నారు ప్రజల్లో. ఆర్కే రోజా, యాక్ట్రెస్, అనిత మేడం గారు టీడీపీ, షీఈస్ డైనమిక్ లేడీ. శ్రీదేవి, మంచి డాక్టర్, షీఈస్ మంచి డాక్టర్. బట్ కొన్ని మిస్గైడెన్స్ వల్ల కొన్ని రాంగ్స్ జరిగాయి. తర్వాత ఆవిడ తప్పు తెలుసుకుని మళ్ళీ ఇది చేశారు, ప్రజలకి నా సైడ్ నుంచి నేనేం చేయలేదు, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. సో అలా చెప్పాలంటే ధైర్యం ఉండాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. విడుదల రజని ఇంకా మొక్కే కదా, పెరిగారు ఇప్పుడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, యూత్ లీడర్. పరిటాల శ్రీరామ్ అన్న చాలా మంచి వ్యక్తి, హంబుల్ పర్సన్, అసలు డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. కొడాలి నాని, బూతులు నేర్చుకోవాలంటే డిక్షనరీ అవసరం, ఆయన దగ్గరికి వెళ్తే చాలు. పెర్ని నాని, సైలెంట్ పర్సన్. మొన్న ఏదో వీడియో చూశానండి బాబు, ఏదో మహేష్ బాబు గారు ఉన్నది, ఫన్నీ క్యారెక్టర్లా అనిపించింది అంతే. పెర్ని కిట్టు, ఎంతో మంది వస్తారు పోతారు, కింద చెంచాలు, అందరి గురించి మాట్లాడతామా. నాగబాబు, మంచి పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. భువనేశ్వరి మేడం, చాలా మంచి ఆవిడ. బాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి రాజమండ్రి కలిశానమాట. ఒకసారి ఆలోచించండి, మతలబ్ లేట్ సీఎం గారి కూతురు, ఎక్స్ సీఎం గారి వైఫ్, అలాంటి వాళ్ళని కూడా ఎన్నో మాటలు చెప్పినా సరే ఆవిడ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఈ పాలిటిక్స్లో చూస్తున్నామండి. ఈ బూతులు క్యారెక్టరైజేషన్ ఇలాంటివి ఏం ముందు లేవు కదా, ఆవిడన్నీ తట్టుకున్నారు. అంటే మీలాంటి నాలాంటి బయట ఉండే వాళ్ళకి మనకి ఇవన్నీ కామన్ వర్డ్స్, అవన్నీ ఒక ఇంట్లో ఉండే మహిళకి ఎప్పుడు బయటికి రాంది అలాంటి వర్డ్స్ కూడా ఆవిడ బేర్ చేశారంటే, ఆడవాళ్ళంటేనే అంతే బేర్ చేస్తారు. గ్రేట్. నారా బ్రాహ్మణి, వండర్ఫుల్ లేడీ. కేసీఆర్, ఇంతకుముందు కూడా చెప్పినారు, అన్న తోపు, 2 రాష్ట్రాలను విడదీశాడు కాబట్టి. రేవంత్ రెడ్డి,
అసలు లో లెవెల్ నుంచి ఆ పొజిషన్కి రావడం ఒక జెడ్పీటీసీ నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ రోల్ మోడల్. చిరంజీవి మంచి యాక్టర్. బట్ ఇప్పుడు ఆయనలో అదొక్కటే మైనస్ అయింది. ఆయన మూవీస్లో ప్రతి దాంట్లో మనం స్వయం కృషి దగ్గర నుంచి ఆయన చాలామందికి రోల్ మోడల్, ఆయన లైఫ్ అందరికీ ఒక రోల్ మోడల్, ఒక కానిస్టేబుల్ కొడుకు అంత పొజిషన్కి వచ్చారు అని. వెన్ కమింగ్ టు పాలిటిక్స్ ఆయనకు పడిన మెజారిటీ ఓట్స్ కానీ ఏదైనా సూపర్ ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఎంత స్టబాన్గా నుంచుని ఉన్నారు, అప్పుడు ఆయన నుంచుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక చిన్న పాయింట్ అంతే. మోడీ కులాల మతాల గొడవలతో బాగా నడుపుతున్నారు రాజకీయాలు. అక్బరుద్దీన్ ఓవైసీ హ్యూమన్ బీయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ అంతే. అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ఏమవుతాయంటే అండి, జస్ట్ రిలీజియస్ని తీసుకొచ్చేసి ఆ పార్టీకి అలా ముద్ర వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఎంఐఎం జాయిన్ అవుతారా మేడం, ఐయుఎంఎల్ జాయిన్ అవుతారా అంటే అవి ముస్లిం పార్టీస్, నేను రాను అని చెప్పేసాను. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, అలా ఉండకూడదు. మనము ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తామంటే ఓన్లీ ముస్లిమ్స్ అన్నది పెట్టకూడదు. ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుందాము, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఫోర్ ద 2014 అని ఏమన్నా కానీ చౌదరీస్ బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడున్నప్పుడు రెడ్డీస్కి బాగా పొజిషన్స్ ఇచ్చుకున్నారు. ఉన్న 100 పోస్టులు ఉంటే 90 మందికి రెడ్డీస్కే ఇచ్చుకున్నారనమాట. సో ఎవడొస్తే వాడు కులం వాడిది చూసుకోవడం అది కరెక్ట్ కాదు కదా. మనం ప్రజల నుంచి వస్తున్నాం, ప్రజలకి న్యాయం చేసేలా ఉండాలి. సో అలాంటివి రిలీజియస్ అలాంటివి తీసుకురాకూడదు పొలిటికల్గా అని నేను. డాక్టర్ నూరి పరి యూనిక్ క్రాంతి బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.